అందరికీ మరణాత. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానము చేసుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలను చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షమును బట్టి 2023వ సంవత్సరములో 12వ నెలలో మరి ఒక ఆరాధన దినం మాకు ఇచ్చి నిన్ను ఆరాధించే గొప్ప ధన్యత అనుగ్రహించినందుకు వందిస్తూ ఉన్నాము. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు బాలుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించును గాక. సరే, మంచిది ప్రియులారా. మనం క్రిస్మస్ నెల, సర్వలోకము యేసయ్య యొక్క జననమును తలంచుకొని పండుగలు చేసేటువంటి నెలలో మనమున్నాం. కాబట్టి మరి క్రీస్తు జనన వార్తను మనం ధ్యానిస్తున్నటువంటి వారమై ఉన్నాం. ఈ దినము దైవజనులు రాసినటువంటి కీర్తన మన తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 20వ కీర్తన పల్లవిని ఈ దినం ధ్యానం చేసుకుందాం. మరి ఈ కీర్తనల్లో పాత నిబంధన ప్రవచనాలన్నీ క్రొత్త నిబంధనలు నెరవేర్చబడ్డాయి. ఇంచుమించుగా దైవజనులు 12 చరణాలు, 14 చరణాలు రాసిన వారై ఉన్నారు. సరే, ఈ దినము ఈ పాట యొక్క పల్లవి పాడుకొని ఆ పల్లవిని మనం ధ్యానం చేసుకుందాం. కొంచెం పిల్లల్ని కంట్రోల్ చేయండి, ఇక్కడ రికార్డ్ అయిపోతుంది, డిస్టర్బెన్స్గా ఉంది. సరే, దేవస్తోత్ర గానముపై దివ్య స్థలములో దేవమారు గానములు దేశ స్థలములో దేవలోక పావనులను దీన నరులను బోరాజుడా భువి దివి క్రిస్మస్, బోరాజుడా భువి దివి క్రిస్మస్. ఈ పల్లవిలో పరిశీలన చేస్తే ఒక 7 సంగతులు ఈ పల్లవిలో మనకు కనపడతాయి. అందులో మొదటిది దేవస్తోత్ర గానముల్ పై దివ్య స్థలములో, రెండవది దేవమారు గానముల్ భూదేశ స్థలములో, మూడవది దేవలోక పావనులను, నాలుగవది నరులను, 5 బోవా జోడ, 6 భువి క్రిస్మస్, 7 దివి క్రిస్మస్. ఇవి 7 సంగతులు. ఎంతసేపు అయినా మనం వివరించుకోవచ్చు ఈ అంశాల మీద. ఎంతోసేపు కాదు, కానీ మనం త్వరగానే వివరించుకొని ముగించుకుందాం. ఒక ముఖ్యమైన విషయాలు 1-2 ఒక్కొక్క భాగానికి 1-2 రెఫరెన్సులు చూసుకుంటూ మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ప్రియమైనటువంటి వారులారా, మొదటిది దేవస్తోత్ర గానముల్ పై దివ్య స్థలములో. పై దివ్య స్థలము అంటే పరలోకం, దేవలోకం, అన్నిటికంటే పైనున్నటువంటి లోకములో దేవుడు ఉన్నాడు. తర్వాత దేవదూతలు ఉన్నారు, తర్వాత పరిశుద్ధులు మోక్షలోక వాస్తవ్యులు ఉన్నారు.
పై దివ్య స్థలము అంటే అక్కడ క్రిస్మస్ పండుగ అంటే స్తుతిగానాలు చేస్తూ ఉన్నారు, స్తోత్రగానములు. అంటే పై దివ్య స్థలములో అంటే పై లోకములో కూడా యేసయ్య జన్మించినప్పుడు అక్కడ కూడా పండుగ ఉంది. వారు గానములు చేస్తూ ఉన్నారు. వారే భూలోకానికి దిగి వచ్చి కూడా గానాలు చేశారు. అంటే పరలోకవాసులు, దేవలోక నివాసులు యేసయ్య జననమును బట్టి స్తోత్రగానములు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి వారు చేసిన స్తోత్రగానం భూమి మీదకు వచ్చి లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనములో మనకు కనపడుతుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. వీరు ఎవరు అంటే పరలోకము నుండి దిగొచ్చిన వాళ్ళు చేస్తున్నటువంటి స్తోత్రగానాలు. కాబట్టి పరలోకములో నిత్యము స్తోత్రగానాలు జరుగుతూ ఉన్నాయి. పరలోకములో నిత్యము కూడా స్తోత్రగానాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే యేసు జన్మించినప్పుడు భూలోకానికి వచ్చి కూడా వాళ్ళు స్తోత్రగానాలు చేశారు, వారే దిగి వచ్చి. అలాగే దేవలోకములో జరిగే స్తోత్రగానాలను మనం చూడగలిగితే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనములో మరి పరలోకములు అంటే దేవలోకములో మహాదూతలు అనగా శరూబులు, కెరూబులు. ఆ శరూబులు పరలోకములో లేక దేవలోకములో వాళ్ళు స్తుతిగానాలు చేస్తున్నారు. వారు ఏమని స్తుతిగానాలు చేస్తున్నారు? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. కాబట్టి పరలోకములో దేవుడికి ఎప్పుడూ కూడా స్తుతిగానం జరుగుతూనే ఉంది. మరి యేసయ్యగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ స్తుతిగానం ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంది. కాబట్టి పరలోకములో స్తుతిగానము. అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో కూడా మనం చూసినప్పుడు ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో పరలోకపు యొక్క పటము మనకి కనబడుతుంది. సింహాసనము, ఆవరించి ఉన్న ఇంద్రధనస్సు, స్ఫటికపు గాజు సముద్రము, 7 ఆత్మలు, 4 జీవులు, 24 పెద్దలు. ఇది పరలోకము యొక్క పటం. పరలోకం ఎలాగ ఉంటుందో అక్కడ యోహాను గారు చూసి వర్ణిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా ఈ 4 జీవులు మరి దేవుణ్ణి స్తుతిగానములు చేస్తూ ఉన్నారు. వారు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తానే ఉన్నారు. మరి దేవుడు స్తుతిపాత్రుడు, ఆయన అందరికంటే అన్నిటికంటే పైన ఉన్నవాడు. కాబట్టి ఆయనకు స్తుతిగానము చేయుట అవసరము. మనందరం కూడా ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పరలోకమంతా కూడా దూతల యొక్క స్తుతిగానముతో మారిమోగిపోతూ ఉంది. అలాగే ప్రభువు జన్మించినప్పుడు ఇంకా ఎక్కువగా ఆయనకి స్తుతిగానములు జరిగినవి. అందుకే దేవ స్తోత్రగానములు పై దివ్య స్థలములో. మరి ఇక్కడ మనం చూసినట్లయితే
రెండవదిగా మనము చూస్తే దేవమారుగానములు భూదేశ స్థలములు. అలాగ దేవలోక నివాసులు స్తుతిగానములు చేస్తూ ఉన్నప్పుడు భూలోక నివాసులు కూడా వారి గానములకు ప్రతిగానముగా భూలోకములో కూడా స్తుతిగానాలు చేస్తూ ఉన్నారు. యేసయ్య జన్మించినప్పుడు అది జరిగింది. లోకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినప్పుడు దూత చెప్పగా ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి మందకాపరులు వారు ఏం చేస్తున్నారు? అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని గురించి దేవుణ్ణి మహిమపరుస్తూ స్తోత్రములు చేస్తూ తిరిగి వెళ్ళిరి. మందకాపురులైన వారి దగ్గరికి దేవదూత వచ్చి యేసయ్య యొక్క జననమును గురించి తెలియజేయగా వారు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్యను చూశారు. చూసిన తర్వాత వారు కన్నవాటిని విన్న వాటిని తెలియజేస్తూ స్తుతి గానములు చేస్తూ నాట్యమాడుతూ వారు తిరిగి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు పరలోకవాసుల యొక్క స్తుతి గానములు అలాగే భూలోకవాసుల యొక్క స్తుతి గానములు కూడా కనబడుతూ ఉన్నాయి. వారు కూడా స్తుతిస్తూ ఉన్నారు దేవుణ్ణి. వారు కన్నవాటిని విన్నవాటిని దేవదూత చెప్పగా విన్నారు. ప్రభు దగ్గరికి వచ్చి కన్నులారా చూచారు. దేవుణ్ణి స్తుతిగానాలు చేశారు వాళ్ళు. అలాగే మరి లోకాసు వార్త 1వ అధ్యాయము 41 నుంచి 45 వచనాల వరకు మీరు చూస్తే మరియమ్మ గారు ఎలిజబెత్తమ్మ గారి దగ్గరికి వెళ్ళారు. ఎలిజబెత్తమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్తమ్మ గారి గర్భములో ఉన్నటువంటి యోహాను గారు మరియ గర్భములో ఉన్నటువంటి యేసయ్యను చూసి గంతులు వేశాడు. అప్పుడు ఎలిజబెత్తమ్మ గారు కూడా ఆత్మపూర్ణురాలై ప్రభువును స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వచనాల్లో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. ఆ యొక్క ఎలిజబెత్తమ్మ గారు దేవుణ్ణి స్తుతిగానాలు చేసినది, దేవుణ్ణి స్తుతించింది. ఆయన రక్షకుని యొక్క తల్లి ఆమె దగ్గరికి వచ్చుట ఎలాగూ సంభవించెను అని దేవుణ్ణి మహిమపరిచినట్లుగా స్తుతించినట్లుగా మనము ఈ భాగములో చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మతో నిండుకొని దగ్గరగా మరియమ్మను గురించి విషయాలు చెప్పి దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మా ఎలిజబెత్తమ్మ గారి యొక్క స్తుతి గానం. 46 నుంచి 55 వచనాల వరకు మరియమ్మ గారి యొక్క స్తుతి గానం. ఎలిజబెత్తమ్మ గారు స్తుతించిన తర్వాత మరియమ్మ గారు కూడా దేవుణ్ణి స్తుతించారు పరిశుద్ధాత్మ పూర్ణులై. కాబట్టి మానవుల యొక్క స్తుతి గానం. తర్వాత 2వ అధ్యాయము 27వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చూస్తే మరి సుమియోను గారు కూడా యేసు బాలుణ్ణి చేతుల్లోకి తీసుకొని ఆయన కూడా స్తుతించాడు, దేవుణ్ణి స్తుతించాడు. కాబట్టి భూలోకములో స్తుతి, పరలోకములో స్తుతి. భూలోకములో స్తుతి జరిగినది, అలాగే పరలోకములో కూడా స్తుతి జరిగింది. పరలోక స్తుతికి మారు స్తుతి భూలోకములో జరిగింది. అక్కడ వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఇక్కడ వీళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు స్తుతి గానాలతో పరలోకము భూలోకము మారుమ్రోగిపోయినది. క్రీస్తు జనన కాలంలో జరిగిన సంగతి. అటు పరలోకములో స్తుతి గానాలు, ఇటు భూలోకములో స్థుతి గానాలు. పరలోక పావనుల స్థుతి గానాలు, భూలోక మానవుల స్థుతి గానాలు. దేవస్తోత్ర గానములపై దివ్య స్థలములో దేవమారు గానములు భూదేశ స్థలములు. 3వది చూడండి, దేవలోక పావనులు. అలాగూ పరలోక భూలోకంలో స్థుతి జరిగితే పరలోకపు పావనులు
దేవలోక పావనులు స్తుతి చేశారు. 2వ అధ్యాయం లూకాసు సువార్త 9వ వచనములో మనం చూసినట్లయితే, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి, చూసారా, యేసు జననమును గురించి చెప్పటానికి పరలోకములో నుండి దూతగారు వచ్చారు, మందకాపురులకు తెలియజేశారు. కాబట్టి వీళ్ళు దేవలోక పావనులు, వీరు దేవుని పనిని చేసేటువంటి వారు, దేవునికి సహకారులుగా ఉన్నటువంటి వారు. మరి దేవదూతలందరూ కూడా దేవునికి సహకారులు. అందుకోసమే ఆ దేవదూతలు వార్తాహరులుగా వచ్చి మానవులకు జరిగినటువంటి సంగతిని తెలియజేశారు. దేవలోక పావనులు వారు ఆ సంగతిని తెలియజేశారు. ఈ దూతల గురించి మనం ఆలోచిస్తే లేఖనములలో యోబు గ్రంథము 38వ అధ్యాయము 4, 7వ వచనం 7వ వచనం చూస్తే, మరి దేవదూతలైనటువంటి వారు దేవుడు భూమికి పునాది వేసినప్పుడు, మూలరాయి వేసినప్పుడు, 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? చూసారా, దేవదూతలందరూ కూడా దేవుడు ఈ భూమికి మూలరాయి వేసినప్పుడు, పునాది వేసినప్పుడు అందరూ కూడా ఏకముగా జయధ్వనులతో కూడి పాడారంటండి. కాబట్టి దేవదూతలు దేవలోక పావనులు, ఆయన చేత చేయబడినవారు. దేవుడే దేవదూతను కూడా చేశాడు, ఆ తర్వాత సృష్టి చేశాడు, ఆ తర్వాత మనల్ని చేశాడు. ఇది ఆయన చేసిన క్రమం. కాబట్టి మనం ఉండటానికి, భూమి చేయటానికి ముందు ఆ పరిచర్య కొరకు దేవుడు దేవదూతలను చేసుకున్నాడు. ఆ దేవదూతలందరి సమక్షములో ఆయన భూమికి మూలరాయి వేశారు. 103వ కీర్తన 20-21 వచనాల్లో మనం చూసినట్లయితే, చూడండి, దేవుని యొక్క, ఎవరు చెప్పండి, వీళ్ళు దేవుని దూతలు. వీళ్ళు ఎందుకున్నారు? దేవుని యొక్క పని చేయటానికి ఉన్నారు. ఎందుకు దేవుడు వీళ్ళని చేసుకున్నాడు అంటే, పని చేయటానికి. ఆయన ఏం చేయటానికి అంటే, ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం అంటే ఆయన మాట నెరవేర్చేవారు వీళ్ళు. తర్వాత వీళ్ళు ఆయన సైన్యము, 21వ వచనంలో మనం చూస్తే, ఆయనకు సైన్యం, ఆయన చిత్తమును నెరవేర్చేవారు, ఆయనకు పరిచారకులు. ఇది దేవదూతల యొక్క పనులు. దేవదూతలు చేశాడు దేవుడు. చేసినప్పుడు వాళ్ళు ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన మాటకు లోబడి పనిచేసేవారుగా ఉన్నారు. అలాగే ఆయన సైన్యము వారు ఆయన చిత్తమును నెరవేర్చేవారుగా ఉన్నారు, ఆయన పరిచారము చేసేవారై ఉన్నారు. కాబట్టి దేవదూతలు అనగా దేవలోక పావనులు. మరి మనం చూస్తే దేవలోకంలో దేవుడు ఉన్నాడు, దేవదూతల లోకంలో దేవదూతలు ఉన్నారు. అలాగే మోక్ష లోకములో భక్తులైన పరిశుద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుడు చెప్పినటువంటి పనులు చేయటానికి సిద్ధముగా ఉన్నటువంటి వారు. అదే 104వ కీర్తన 4వ చరణంలో మనం చూస్తే, దేవుడట వాయువును తనకు దూతలుగా చేసుకున్నాడట, అగ్ని జ్వాలలను. చూశారండి, అంటే దాని అర్థం ఏంటి అంటే, దూతలను వాయువులుగాను
దూతలను అగ్ని జ్వాలలుగాను ఆయన చేసుకున్నాడు తన పని చేయటానికి. కాబట్టి దేవదూతలు వాయువులు, అగ్ని జ్వాలలు. అగ్ని జ్వాలలు అంటే వాళ్ళు వెలుగుతో ప్రకాశించేటువంటి వారు, వేగముగా ప్రయాణం చేయగలిగిన వారు, వాయువేగముతో ప్రయాణం చేస్తారు వాళ్ళు. అందుకే వారు అగ్ని, వారు వాయువు. అలాగూ దేవుడు వారిని చేశారు. వారు ఘనముగా పనిచేసేటువంటి వారు, పరిచారకులు, దేవుని సైన్యం. ఆ దేవదూతలకు సైన్యాధిపతి దేవుడు. అందుకే సైన్యములకు అధిపతియగు యెహోవా అని సంబోధించబడింది. కాబట్టి దేవలోక పావనులు వీరై ఉన్నారు. ఇక 4వది మనము చూసినట్లయితే దేననరులు. దేననరులు ఎవరు క్రిస్మస్ పండుగ చేసి స్తుతించారు అంటే దేననరులు. నరులందరూ కాదు సుమా, దీననరులు. మరి దీనత్వం అనేటువంటిది దేవుణ్ణి ఆకర్షించేటువంటి లక్షణం. ఎక్కడ దీనత్వం ఉందో అక్కడ దేవుడు ఉంటాడు. అంటే తగ్గించుకోవడం. దీన మనస్సు గలవారిని ఆయన దృష్టించేవాడుగా ఉన్నాడు. అందుకే మన జీవితంలో ఎప్పుడు మనం తగ్గించుకోవాలి కానీ హెచ్చించుకోకూడదు. ఎందుకంటే మనం పాపులం, ఎందుకు పనికిరాని వారు. మనం హెచ్చించుకోవటానికి మనలో ఏమీ లేదు. ఇది మనం గ్రహించాలి. సాధారణంగా నేడు లోకములో మానవులు హెచ్చించుకోవటానికి అలవాటు పడ్డారు. అతి సామాన్యమైన వ్యక్తి నుంచి పరిపాలన చేసేటువంటి చక్రవర్తి వరకు ఎవరికి వారే నేనే అనేటువంటి స్థానములోనికి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకే ప్రపంచం గందరగోళంగా ఉంది. తగ్గింపు ఎక్కడ ఉంటే అక్కడ ఐక్యత ఉంటుంది. తగ్గింపు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. తగ్గింపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సాక్షాత్కారం ఉంటుంది. తగ్గింపు ఎక్కడ ఉంటే అక్కడ శాంతి సమాధానాలు ఉంటాయి. తగ్గింపు ఎక్కడ ఉంటే అక్కడ క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదం ఇవన్నీ కూడా తాండ్రం చేస్తూ ఉంటాయి అన్నమాట. నిజంగా ఒక ఇంటిలో ఒక కుటుంబములు అందరూ తగ్గించుకుంటే ఇక ఆ కుటుంబం ఒక మెట్టి మీద ఉంటుంది అన్నమాట అండి. ఒక ఐక్యత కలిగి కుటుంబములో గందరగోళాలు, వ్యవస్థలోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా మరి హెచ్చు తగ్గులు, తగాదాలు, కొట్లాటలు రావటానికి కారణం ఏంటంటే హెచ్చింపు. ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి, సహించలేదనుకోండి, ఇక తగు వచ్చేస్తుంది. ఇక మాట అనుకుంటారు, అదే పెద్దదైపోతుంది. అదే తగ్గింపు స్వభావం అంటే అన్నారులే అంటే అయిపోయారు. భర్త ఒక మాట అంటే భార్య పడే పరిస్థితి లేదు. భార్య పోని ఏదన్నా తెలుసో తెలియకు అంటే భర్తకు పడే పరిస్థితి లేదు. పెద్దలు ఏదన్నా అంటే పిల్లలు పడే పరిస్థితి లేదు. పిల్లలు ఏదన్నా అంటే పెద్దలు సహించుకునే పరిస్థితి లేదు. ఇలాగ ప్రపంచమంతా కూడా తగ్గింపులో నుండి హెచ్చింపులోనికి వెళ్ళిపోయింది. మీరు చూస్తే క్రిస్మస్ కథల్లో అందరూ తగ్గించుకున్నవారే. యోసేపు తగ్గించుకున్నాడు అవమానాలు పట్టడానికి. మరియ తగ్గించుకున్నది నిందలు, అవమానాలు పట్టడానికి. అలాగే భక్తులందరూ కూడా తగ్గించుకున్నారు. అందరూ తగ్గించుకున్నారు. జ్ఞానులైన వారు, మందకాపురులైన వారు, దేవుని మాటకు లోబడి విధేయులై తగ్గించుకొని, అలాగే జ్ఞానులైన వారు ఎంత తగ్గించుకున్నారు. వాళ్ళు 2 సంవత్సరాల ప్రయాణం చేశారు. వాళ్ళు సుమియోని ఎంత తగ్గించుకున్నాడు. 40 రోజుల బాలుణ్ణి ఎత్తుకొని నాదా అని సంబోధిస్తున్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడు. యోహాను గారు ఏమన్నారు అంటే, బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది.
ప్రియమైన వారులారా, ఒక కుటుంబమైన ఒక వ్యవస్థ అయినా సరిగా నడవాలి అంటే ప్రతి ఒక్కరూ తగ్గింపు అనేటువంటి గుణాన్ని అలంకరించుకోవాలి. అలాగ లేకపోతే అంత గందరగోళం అయిపోద్ది అన్నమాట. అదే దీనత్వం, అదే వినయం, అదే విధేయత. కాబట్టి దీననరులు ఎవరు చేశారు క్రిస్మస్ పండుగ అంటే? దీననరులు. హెచ్చించుకున్న శాస్త్రులు రాలేకపోయారు యేసయ్య దగ్గరికి. మరి జ్ఞానులు వచ్చినప్పుడు ఎక్కడ పుడతాడో అని అడిగినప్పుడు శాస్త్రులు పిలిపిస్తే యాజకులు శాస్త్రులు చెప్పారు బెత్లెహేములో పుడతాడని. దూరం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు తెలుసుకున్నారు, యేసయ్య దగ్గరికి వెళ్ళారు, యేసయ్యని చూశారు, పూజించారు, దీవించబడ్డారు. చెప్పినటువంటి శాస్త్రులు మాత్రం వెళ్ళలా. అందుకే అయ్యగారు రాస్తూ యేసు జన్మించిన అనే పాటలో, ఆ గర్వపు శాస్త్రులు ప్రభువునరయ్యలేదు, ఇది ఆశ్చర్యము ఎంతో ఇచ్చారు. ఎప్పుడైనా సరేనండి, అహం ఎదట వాని మంచి ఆలోచించదండి. బాగా గుర్తుపెట్టుకోండి. అహం అనేటువంటిది, ప్రెస్టేజీ అనేటువంటిది, గర్వము అనేటువంటిది ఎదట వారిని ఎప్పుడూ తక్కువ చేయటానికి చూస్తూ ఉంటుంది. ఎదట వారి యొక్క బాధను అర్థం చేసుకోదు, ఎదట వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోదు. అందుకే ఎక్కడైతే హెచ్చింపు ఉంటే అక్కడ అంత గందరగోళమేనండి. తగ్గింపు లేక విడిపోయిన భార్యాభర్తలు ఎంతమంది లేరు? తగ్గింపు లేక తల్లిదండ్రులను విడిచిన పిల్లలు ఎంతమంది లేరు? పిల్లల దగ్గర ఉండలేక వెళ్ళిపోయిన పెద్దలు ఎంతమంది లేరు? అలాగే సహోదరులలో, సహోదరీలలో, బంధువులలో, స్నేహితులలో తగ్గింపు లేక వేరైపోయిన వారు ఎంతమంది లేరు? అందుకోసమే యేసయ్య చెబుతున్నాడు, ఎవడు దీనుడైతే వాడి దగ్గరే నేను ఉంటాను. పైగా తగ్గింపు ఉంటే దేవుని దయ పొందుతాం మనం, దేవుని కృప పొందుతాం మనం, దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం దేవుని దగ్గర తగ్గించుకుంటే. ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గరే ఇచ్చించుకుంటున్నారు. దేవుడంటేనే లెక్కలేదండి. దేవుడంటే లెక్కలేదు, సేవకులంటే లెక్కలేదు, పెద్దలంటే లెక్కలేదు, గురువు అంటే లెక్కలేదు. ఓ అయ్యి ఎవరిష్టం వాళ్ళది. ప్రియమైనటువంటి వాళ్ళ అందుకే ఈ ప్రపంచము అట్టుడిగిపోతూ ఉంది. కాబట్టి దీననరులు, లోకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనము. లోకాసు వార్త తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువునకు తెలియజేయించి ఉన్నాడు. దేవుడు ఈ కార్యాలను మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని ప్రయాణం కట్టారండి. విధేయత, తగ్గింపు, దీనత్వం. వాడు చెప్తే వెళ్ళేదేంటి మనం అని అనుకోలేదు. వాడు దీనత్వం, తగ్గింపు. జ్ఞానులకు సలహా చెప్పారు కానీ శాస్త్రులు వెళ్ళలేదు. తగ్గింపు